హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 3. లాస్ట్ లెక్చర్లో మనము డైమెన్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. కాకపోతే సడన్గా పవర్ పోయింది అనమాట. నేను ఈరోజు ఏం చేస్తాను అంటే ఆ డైమెన్షన్స్కి సంబంధించి ఇంకొన్ని రిమైన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పిన తర్వాత మనము కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ క్వాంటిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? నిన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా ఉన్నా. ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఒకటి చెప్తా ఉన్నా. ఏంటంటే సేమ్ డైమెన్షన్స్ does not mean the physical quantities are same. ఒకే డైమెన్షనల్ ఫార్ములా ఉన్నంత మాత్రం ఆ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి సేమ్ అవ్వవు అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ తీసుకున్న, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ తీసుకున్న, ఈ రెండిటికి సేమ్ డైమెన్షన్ ఫార్ములా వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ అంటేనే ఫోర్స్ బై ఏరియా. ఓకేనా? దీనికి ఏది డైమెన్షన్ ఫార్ములా వస్తుంది? యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ కూడా అదే వస్తుంది అన్నమాట. ఇది ఏంటి వస్తుంది? mL(T⁻²)L² అంటే mL-1T⁻². క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదేవిధంగా మనం వర్క్, టార్క్ తీసుకున్నా సరే మన ఈ రెండింటి కూడా సేమ్ ఫార్ములా వస్తుంది అనమాట. వర్క్ అన్నా టార్క్ అన్నా మనకి ఫోర్స్ ఇంటూ లెంత్, డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అలా వస్తుంది. ఇది ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. క్లియర్ స్టూడెంట్స్? అంటే దీనికి మనకి mL²T⁻² వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, వర్క్ టార్క్కి రెండింటికి సేమ్ డైమెన్షన్ ఫార్ములా కాబట్టి ఈ రెండు క్వాంటిటీస్ ఒకటే అంటే ఒకటి కాదన్నమాట. ఓకేనా? ఇది మీకు రొటేషన్లో వస్తుంది అనమాట. ఈ వర్క్ అనేది మనకి న్యూటన్స్ లాస్ వర్క్ పవర్ ఎనర్జీలో వస్తుంది అనమాట. చెప్పేది అర్థమవుతుంది కదా? అంటే సేమ్ డైమెన్షన్ ఫార్ములా ఉన్నంత మాత్రం రెండు సేమ్ క్వాంటిటీని రిప్రజెంట్ చేస్తున్నాయి అనేది కాదు. క్లియర్ స్టూడెంట్స్? చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా యాంగులర్ మొమెంటం, ఓకే, ఇలాంటి క్వాంటిటీస్ వస్తాయన్నమాట. వీటన్నిటికి ఎలా ఉంటాయంటే సేమ్ డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి ఉంటాయన్నమాట. ఒక సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉన్నంత మాత్రాన సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ని రిప్రజెంట్ చేస్తున్నాయనేసి కాదు. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదేవిధంగా మీకు డెన్సిటీకి సంబంధించి కూడా కొన్ని డైమెన్షన్స్ చెప్పాలనుకున్నాను, డైమెన్షన్ ఫార్ములాస్. ఓకేనా? మామూలుగా మనకి డెన్సిటీ అంటేనే మాస్కి సంబంధించింది మాస్ బై వాల్యూమ్ అని చెప్తాం. ఓకే, దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా మనకి ఏమొస్తుంది అంటే ఎం వాల్యూమ్ అంటే L³ కాబట్టి mL⁻³ ఓకేనా? కేవలం డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ ఒకటే కాదు, దీనికి సంబంధించి ఇంకొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తాడు అన్నమాట. ఏంటంటే లీనియర్ చార్జ్ డెన్సిటీ అంటాడు. ఓకే, లీనియర్ చార్జ్ డెన్సిటీ అంటే చార్జ్ పర్ యూనిట్ లెంత్. చార్జ్ అంటే I/T, ఇది L. మొత్తానికి మనకి ఏమొస్తుంది అంటే L⁻⁻⁰ వస్తుంది అన్నమాట. ఓకేనా? సేమ్ అదేవిధంగా సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటే చార్జ్ బై ఏరియా అంటే IT/L², L⁻⁻⁰ నెక్స్ట్ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అంటే చార్జ్ బై వాల్యూమ్. దీనికి మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ L⁻³ వస్తుంది కాబట్టి L⁻⁻³ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదేవిధంగా మనకి కరెంట్ డెన్సిటీ కూడా ఉంది. కరెంట్ డెన్సిటీ అంటే మీనింగ్ ఏంటంటే కరెంటు బై వాల్యూమ్ కాకుండా ఏరియా వస్తుంది అన్నమాట. అంటే కరెంటు బై ఏరియా. కరెంట్ అంటేనే మనం I లేకపోతే ఏ, ఏరియా అంటే L⁻⁻². క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఎనర్జీ డెన్సిటీ చేద్దాం.
ఎనర్జీ డెన్సిటీ అంటే మనకి ఏమవుతుందంటే ఎనర్జీ బై వాల్యూమ్. ఓకే, ఎనర్జీ అంటే ml² T⁻², బై L³ అంటే ml⁻1 T⁻². వస్తుంది అనమాట. ఈ రకంగా డెన్సిటీస్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అనేవి ఇలా అడుగుతాడు అనమాట. నెక్స్ట్ ఇంకొన్ని క్వాంటిటీస్, కొన్ని డిఫరెంట్ క్వాంటిటీస్ గురించి నేను మీకు ఈ నోట్ పాయింట్లోనే తెలియజేయాలనుకుంటున్నాను. ఏందిరా అంటే నంబర్స్ do not have units and dimensions. ఎగ్జాంపుల్, మీరు ఏ నెంబర్ అయినా ఆల్రెడీ నేను నిన్న క్లాస్లో చెప్పాను. 2గా తీసుకోండి, 5 తీసుకోండి, 0.5 తీసుకోండి, 5 తీసుకోండి. ఓకేనా, ఇవి అంతా కూడా మనకి ఏంటంటే అంటే జస్ట్ కాన్స్టెంట్స్ అన్నమాట. ఎలాంటి కాన్స్టెంట్స్ అంటే వీటికి యూనిట్స్ కూడా ఉండవు, డైమెన్షన్స్ కూడా ఉండవు అన్నమాట. అలాంటి కాన్స్టెంట్స్. క్లియర్? సేమ్ అదే విధంగా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఆర్ యూనిట్లెస్ అండ్ డైమెన్షన్లెస్ అన్నమాట. ఓకేనా, యూనిట్లెస్ పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇందులో మళ్ళీ ఒక ఎక్సెప్షన్ లాగా వస్తుంది. అది నేను మీకు మళ్ళీ చెప్తాను. సరే చూడండి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇవంతా కూడా మనకి ఎలా ఉంటాయంటే డైమెన్షన్లెస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ టీటా తీసుకుందాం. ఓకే, ఇది టీటా, ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెనస్. ఇది సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ అనేది లెంత్, హైపోటెనస్ కూడా లెంత్, రెండు క్యాన్సిల్ అయితే ఏమైనా ఉంటుందా? మనకి ఉండదు అన్నమాట. కాబట్టి ఏవైతే మీరు ఏం తీసుకున్నారు, సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా ఏది తీసుకున్నా సరే అవన్నీ మనకి ఎలా ఉంటాయంటే డైమెన్షన్లెస్ అయి ఉంటాయి. క్లియర్? ఈ కేవలం ఈ సైన్ టీటా ఒకటే డైమెన్షన్లెస్ కాదు, దీని లోపల టీటా ఉంది కదా, ఇది కూడా మనకి ఏంటంటే అంటే డైమెన్షన్లెస్, డైమెన్షన్ ఉండదు దానికి. ఓకేనా, సేమ్ ఈ సైన్ టీటా కూడా మనకి ఏంటంటే అంటే డైమెన్షన్లెస్. నేను అక్కడ యూనిట్లెస్ ఎందుకు చేశానంటే టీటాకి యూనిట్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, అవంతా కూడా నెక్స్ట్ డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ తర్వాత. ఓకేనా, అంటే ఈ సైన్ టీటా లేకపోతే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇలా ఏమైనా ఇచ్చాడు అనుకోండి, ఇవి కూడా మనకి ఏమవుతాయి అంటే డైమెన్షన్లెస్ అవుతాయి. దీని లోపల ఉండేది కూడా మనకి డైమెన్షన్స్ అంటే మొత్తం పాయింట్ కూడా డైమెన్షన్లెస్. సేమ్ అదేవిధంగా దాని లోపల ఉండేది కూడా డైమెన్షన్లెస్ అనమాట. సేమ్ అదేవిధంగా లాగరిథమ్స్, లాగ్ ఎక్స్ ఇలా అన్నాడు అనుకోండి, ఈ కంప్లీట్ క్వాంటిటీ కూడా డైమెన్షన్లెస్, ఈజ్ డైమెన్షన్లెస్. ఇవంతా కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని 3 క్వశ్చన్స్ ఇస్తాడు అనమాట. ఈ మొత్తం కూడా లాగరిథమ్స్లో ఏమైనా వచ్చింది అనుకోండి, ఆ లాగ్తో పాటు మొత్తం కూడా డైమెన్షన్లెస్ అవుతుంది. దీని లోపల ఏదైతే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, ఏ వాల్యూ ఉన్నా సరే ఇది కూడా మనకి ఏమవుతుంది అంటే డైమెన్షన్లెస్ అనేది అవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, అంటే మనం ఏదైనా క్వాంటిటీస్ గురించి స్టడీ చేస్తున్నామంటే డైమెన్షన్స్ లేని క్వాంటిటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇవన్నీ చూడండి, దాదాపు మనం డిస్కస్ చేసిన వాటికి డైమెన్షన్స్ లేవు, యూనిట్స్ కూడా లేవు. ఏం సార్ అలాగన్నీ అన్ని క్వాంటిటీస్కి కూడా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్లో తీసుకుందాం. e⁻x ఫామ్లో ఉందనుకోండి, ఈ మొత్తం కూడా డైమెన్షన్లెస్ అవుతుంది. ఈ మొత్తం కూడా డైమెన్షన్లెస్. దీని ఒక పవర్ ఏదైతే వచ్చిందో ఇది కూడా ఏందరా అంటే డైమెన్షన్లెస్ అన్నమాట. ఓకేనా, ఈ రకంగా ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి అంటే డైమెన్షన్లెస్ కిందకు వస్తాయి. అంటే డైమెన్షన్లెస్ క్వాంటిటీస్కి యూనిట్స్ ఉండవా అంటే అలాంటప్పుడే మనకు వచ్చింది ఏంటంటే అంటే ఈ సప్లిమెంటరీ క్వాంటిటీస్ అన్నమాట. సప్లిమెంటరీ క్వాంటిటీస్ అంటే ఇంతసేపు మనం ఏవైతే డిస్కస్ చేసామో వాటికి యూనిట్స్ లేవు, డైమెన్షన్స్ కూడా లేవు. సైన్ టీటా యొక్క యూనిట్స్ చెప్పండి అంటే మీరు చెప్పగలరా? చెప్పలేదు, ఎందుకంటే రెండు అవి రేషియోస్ అన్నమాట, లెంత్ బై లెంత్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీరు 10th క్లాస్ చదివి ఉంటారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా n=c/v. due to speed of light, due to speed of light, what is the SI unit of refractive index? 4 మార్క్స్ వచ్చిన లైట్ చాప్టర్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాడు అన్నమాట.
ఓకే, దాంట్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? ఇట్ హ్యాస్ నో యూనిట్స్ బికాస్ బోత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్స్ ఇన్ టూ మీడియమ్స్. కాబట్టి రెండు కూడా స్పీడే కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమైనా యూనిట్ ఉంటుందా అంటే లేదు. రిలేటివ్ డెన్సిటీకి ఏమైనా యూనిట్ ఉందా అంటే రెండు డెన్సిటీస్ యొక్క రేషియోస్ అన్నమాట. కాబట్టి దానికి కూడా మనకి యూనిట్ లేదు. యూనిట్ లేకపోతే డైమెన్షన్స్ అనేవి ఉండవు. కాబట్టి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అంటే ఇఫ్ ఏ ప్రీవియస్ పాయింట్లోనే మెన్షన్ చేస్తాను, రాసుకోండి కావాలంటే. ఇఫ్ ఏ physical quantity has no units, it has no dimensions. ఏదైనా ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్ లేదనుకోండి, దానికి డైమెన్షన్స్ కూడా ఉండవు. ఓకేనా? మరి రివర్స్ ఏంటి సార్? ఇఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ హ్యాస్ డైమెన్షన్స్ అండ్ నో యూనిట్స్ అంటే డైమెన్షన్స్ అంటే యూనిట్స్ లేకుండా ఉంటుందా అంటే ఇలాంటి ఫిజికల్ క్వాంటిటీ అనేది లేదన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఫిజికల్ క్వాంటిటీకి డైమెన్షన్స్ ఉండి యూనిట్స్ లేకుండా ఉంటే అలా జరగదు. కానీ ఒక ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్స్ లేవంటే డైమెన్షన్స్ అనేవి అస్సలు లేవన్నమాట. సార్ యూనిట్ ఉండి డైమెన్షన్స్ లేకుండా ఉన్నాయా అంటే ఉన్నాయి. అవి ఏంటంటే సప్లిమెంటరీ క్వాంటిటీస్ అన్నమాట. సప్లిమెంటరీ క్వాంటిటీస్ అంటే ఏంటంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ హ్యాస్ యూనిట్స్ బట్ నో డైమెన్షన్స్. సప్లిమెంటరీ క్వాంటిటీస్ అంటే మీనింగ్ ఏంటంటే ఏమైనా ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్స్ ఉండి డైమెన్షన్స్ లేకపోతే వాటిని మనం ఏమంటామంటే సప్లిమెంటరీ క్వాంటిటీస్ అంటాం. ఈ సప్లిమెంటరీ క్వాంటిటీస్ మనకి ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే యాంగిల్, ఇంకొకటి ఏంటంటే సాలిడ్ యాంగిల్. క్లియరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు స్కూల్ లెవెల్ నుంచి ఈ యాంగిల్ గురించి చదువుకుంటూ వస్తుంటారు అన్నమాట. దాన్ని జస్ట్ ఒకసారి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ మోషన్లో తీసుకుందాం. ఇది పాయింట్ ఏ. ఒక పర్సన్ పాయింట్ ఏ దగ్గర నుంచి పాయింట్ బికి వెళ్ళాడు. ఇక్కడ యాంగిల్ ఏర్పడింది సార్ అంట. యాంగిల్ అంటే ఏంటంటే యాంగిల్ ఇస్ నథింగ్ బట్ theta ఈక్వల్స్ టు ఆర్క్ లెంత్ బై రేడియస్ అన్నమాట. ఈ ఆర్క్ లెంత్ అంటే ఏబి బై ఏ రేడియస్ వచ్చి ఆర్. దీన్నే మనం ఏమంటామంటే యాంగిల్ అంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆర్క్ లెంత్ అనేది కూడా లెంత్, రేడియస్ అనేది కూడా లెంత్. ఓకే, రెండింటి యొక్క రేషియో మనకి ఏమైపోతుంది అంటే క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి దీనికి డైమెన్షన్స్ ఉండవు. డైమెన్షన్స్ రెండు లెంత్లు క్యాన్సిల్ అయిపోతే యూనిట్ కూడా ఉండకూడదు కదా సార్ అంటే మనం జస్ట్ నెంబర్ అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ 3 అన్నాడు, లేకపోతే 30 అన్నాడు అనుకోండి. అది 30 డిగ్రీసా? లేకపోతే యాంగిల్ 30 డిగ్రీస్ అంటున్నాం మనం. అంటే అది కూడా మనకి ఏమవుతుందంటే యూనిట్ లెక్క అవుతుంది. అంటే 30 డిగ్రీస్ అని చెప్పకపోతే మనకు అది యాంగిల్ అని అర్థం కాదన్నమాట. చెప్పారు 30 డిగ్రీస్ అంటారు, లేకపోతే 30 రేడియన్స్ అంటారు, లేకపోతే 30 మినిట్స్ అంటారు, 30 సెకండ్స్ అంటారు. ఈ రకంగా ఉంటుంది అనమాట. కాబట్టి యాంగిల్కి మనం ఏం చేశారంటే ఒక యూనిట్ని ఇచ్చారన్నమాట. ఓకేనా? ఎస్ఐ యూనిట్ ఏంటంటే అంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ యాంగిల్ ఈజ్ రేడియన్. ఈ యాంగిల్ యొక్క ఎస్ఐ యూనిట్ మనకి ఏమొస్తుంది అంటే రేడియన్ వస్తుంది. ఇప్పుడు ఎన్ని రేడియన్స్ ఎంత చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గరనే స్టార్ట్ అయ్యి మళ్ళీ కంప్లీట్ సర్కిల్ తీసుకొని వచ్చాడు అనుకోండి. అతను మొత్తం ఇప్పుడు ఎంత యాంగిల్ ఏర్పడిందో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. థీటా ఈక్వల్స్ టు ఓకే మొత్తం ఒక లెంత్ తీసుకుంటే ఆర్క్ లెంత్ 2πr వస్తుంది, అంతే కదా, బై రేడియస్ ఆర్ క్యాన్సిల్ అయితే మనకి థీటా ఎంత వస్తుందంటే 2π అన్నమాట. ఈ 2π రేడియన్. ఇప్పుడు
ఫర్ కంప్లీట్ సర్కిల్. చెప్పే అర్థం అంటే రేడియన్ అనేది యాంగిల్ మెజర్ చేయడానికి వచ్చిన ఒక యూనిట్ అన్నమాట. సరే ఈ యాంగిల్ మెజర్ చేయడానికి వచ్చిన ఒక యూనిట్ అంటున్నాము. ఈ రేడియన్ని ఒకవేళ మనం డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేయొచ్చు సార్? ఇప్పుడు చూడండి, టీటా అంటే ఆర్క్ లెంత్ బై రేడియస్ అంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 రేడియన్ని నేను డిఫైన్ చేయాలి. ఎలా డిఫైన్ చేయాలి? ఆర్క్ లెంత్ బై రేడియస్ అని. ఒకవేళ ఆర్క్ లెంత్ రేడియస్ రెండు ఈక్వల్గా ఉందనుకోండి, అప్పుడు రెండు క్యాన్సిల్ అయ్యి నాకు వాల్యూ ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. అంటే సింపుల్గా రేడియన్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే వెన్ ఆర్క్ లెంత్ ఈస్ ఈక్వల్ టు రేడియస్ then the angle subtended is said to be 1 radian. దీన్నే మనం ఏమనొచ్చు అంటే ఒక రేడియన్ అనొచ్చు. ఇప్పుడు చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీలో మాట కేవలం రేడియన్స్ మాత్రమేనా దీని ఒక యూనిట్స్ అంటే వీ హ్యావ్ అదర్ యూనిట్స్. దీనికి సంబంధించి అదర్ యూనిట్స్ కూడా ఉన్నాయి. ఆ అదర్ యూనిట్స్ ఏంటంటే డిగ్రీస్. ఓకే, డిగ్రీస్ అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇవి ఒకటే కాకుండా మనకి మినిట్స్ సెకండ్స్ కూడా ఉన్నాయి. ఎలా అంటే 1 మినిట్ వచ్చి 1 డిగ్రీ వచ్చి 60 మినిట్స్ అన్నమాట. 1 డిగ్రీ మనకి ఏమవుతుందంటే 60 మినిట్స్. దీన్ని సింపుల్గా 60 పైన ఒక డాష్ గీసామనుకోండి 60 మినిట్స్ అనేసి. ఓకేనా? అదేవిధంగా 1 మినిట్ మనకి ఏమవుతుందంటే 60 సెకండ్స్ అవుతుంది. ఈ 60 సెకండ్స్ని ఇలా డినోట్ చేస్తాం. సో ఈ మినిట్స్ సెకండ్స్ అంటే యాంగిల్ కాదు కదా సార్, టైం కదా సార్ అంటే పాతకాలంలో టైం అనేది ఇప్పుడులాగా మనలాగా డిజిటల్ క్లాక్స్ అనేవి లేవన్నమాట. ఆ టైంలో సన్ డయల్ అని యూస్ చేస్తాం. అంటే సన్ యొక్క నీడని బట్టి మనకు తెలిసేది అనమాట. ఆ యాంగిల్ని బేస్ చేసుకుని టైం అని చెప్తాం. కాబట్టి అదే ఇక్కడ మనకు వచ్చింది అనమాట. ఓకేనా? డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్లో కూడా చెప్తాం మనం. ఇప్పుడు రేడియన్స్కి డిగ్రీస్కి మనం చెప్పాలంటే సార్ డిగ్రీస్కి నుంచి మినిట్స్ నుంచి సెకండ్స్ మాకు బాగా అర్థమైంది సార్. ఇప్పుడు రేడియన్స్ నుంచి డిగ్రీస్కి చెప్పాలంటే ఎలా సార్? మనకు ఆల్రెడీ తెలుసు, సర్కిల్ మొత్తం చుడితే ఎన్ని డిగ్రీస్ అంటే 360 డిగ్రీస్ అన్నమాట. అంటే 360 డిగ్రీస్ అది మనకి రేడియన్స్ ఎంత వచ్చింది? 2π రేడియన్స్ వచ్చింది. అంటే 2π రేడియన్స్ మనకి 360 డిగ్రీస్. అప్పుడు ఏమవుతుంది మనకి పై రేడియన్స్ మనకి ఏమవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? పై రేడియన్స్ 180 డిగ్రీస్. ఇప్పుడు నాకు 1 రేడియన్ కావాలనుకుంటే నెక్స్ట్ రేల్ వచ్చేస్తాం. 1 రేడియన్ కావాలనుకుంటే 180/π. క్లియరా? ఈ 180/π అంటే 180/22/7 అంటే 180 × 7/22. ఓకేనా? దీని యొక్క వాల్యూ నాకు ఎంత వస్తుందంటే 57.29 డిగ్రీస్. అంటే 1 రేడియన్ నాకు ఎంత అంటే 57.29 డిగ్రీస్ వస్తుంది అనమాట. క్లియర్? చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి క్వశ్చన్స్ మనకి డైరెక్ట్గా అడగడగానే మనకి రొటేషన్లో కావచ్చు, లేకపోతే కైనమాటిక్స్ మనకు కొద్దిగా యూజ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి దీని యొక్క కన్వర్షన్స్ కూడా డిస్కస్ చేద్దాం. కన్వర్షన్స్, యూనిట్ కన్వర్షన్స్. ఓకేనా? యాంగిల్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ రేడియన్స్ నుంచి డిగ్రీస్కి కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2π/3 రేడియన్ని డిగ్రీలో కన్వర్ట్ చేయాలి. ఎలా సార్? చూడండి, 2π/3 రేడియన్ 1 రేడియన్. చూడండి, జనరల్గానే పై రేడియన్స్ ఇందాక చేసాం. పై రేడియన్ మనకి ఎంత అంటే 180 డిగ్రీస్. ఓకే, 1 రేడియన్ మనకి ఏమవుతుందంటే 180/π అన్నారు. అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. 180/π. పై క్యాన్సిల్, 3 1 360గా ఇది మనకి ఎంత వస్తుందంటే 2π/3 రేడియన్స్ మనకి
120 degrees వస్తుంది అన్నమాట. నెక్స్ట్ π/2 రేడియన్ అంటే π/2 1 రేడియన్ వచ్చి 180/π. పై క్యాన్సిల్ అయితే 90 అంటే 90 degrees. నెక్స్ట్ π/3 రేడియన్ అంటే π/3 ఇంటూ 180/π. పై క్యాన్సిల్ 60 degrees. నెక్స్ట్ π/4 రేడియన్ అంటే π/4 ఇంటూ 180/π. పై క్యాన్సిల్ అయితే 4 1 is 4 4 16 45 degrees. ఈ రకంగా రేడియన్స్ టు డిగ్రీస్ మనం కన్వర్ట్ చేసేటట్టుగా కూడా క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అప్పుడు మనకి వాల్యూస్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. సేమ్ అదే విధంగా డిగ్రీస్ టు రేడియన్స్ కూడా వస్తాయి. డిగ్రీస్ నుంచి రేడియన్స్ కూడా వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. 30 degreesని రేడియన్స్లోకి చేంజ్ చేద్దాం. 30 degreesని రేడియన్స్లోకి చేంజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి పై రేడియన్స్ 180 degrees, 1 రేడియన్ వచ్చి 180/π degrees అన్నమాట. ఇప్పుడు పై రేడియన్ 180 degrees అన్నప్పుడు 1 degree నాకేమవుతుందంటే π/180 రేడియన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 30 degrees అన్నాం కాబట్టి 30 ఇంటూ π/180 0 0 3 1 is 3 6 అంటే π/6 రేడియన్స్ వస్తుంది. సేమ్ ఒకవేళ 15 degrees ఇచ్చాడు, రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి అంటే డిగ్రీస్ నుంచి రేడియన్స్ కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే π/180తో మల్టిప్లై చేయాలి. అదే రేడియన్స్ టు డిగ్రీస్ అంటే 180/πతో మల్టిప్లై చేయాలి. 15 ఇంటూ π/180 ఓకే, మనకేమొస్తుంది 15 1 is 10 2 ఓకే, మనకి π/12 రేడియన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ రకంగా డిగ్రీస్ టు రేడియన్స్, రేడియన్స్ టు డిగ్రీస్ అని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఈజీగా. క్లియరా? ఇది యాంగిల్కి సంబంధించి, అంటే యాంగిల్కి సంబంధించి డిగ్రీస్, రేడియన్స్, మినిట్స్, సెకండ్స్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే యూనిట్స్ అవుతాయి. అంటే చూడండి ఇక్కడ యాంగిల్ అనేది రేషియో ఆఫ్ లెంత్, అక్కడ మనకి ఆర్క్ లెంత్ రేడియస్ ఒక సర్కిల్ 2 dimensions తీసుకున్నాం. ఓకేనా? కాబట్టి యాంగిల్ని మనము సింపుల్గా 2D యాంగిల్ కూడా అనొచ్చు, అంటే 2 dimensions మనం చెప్తాం కాబట్టి. ఓకేనా? ఒకవేళ 3 dimensions ఉంటే దానికే మనకేమొస్తుందంటే సాలిడ్ యాంగిల్ వచ్చింది అన్నమాట. అంటే సెకండ్ టైప్ ఆఫ్ సప్లిమెంటరీ క్వాంటిటీ అన్నాం కదా, ఇదేంటంటే సాలిడ్ యాంగిల్. ఈ సాలిడ్ యాంగిల్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3Dది తీసుకుందాం. దీనిలో డయాగ్రామ్ ప్రాపర్గా వస్తుందో వాళ్ళ. ఓకే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్పియర్, 3 dimensional స్పియర్ అన్నమాట. ఈ 3 dimensional స్పియర్ నేను ఏం చేశానంటే, లేకపోతే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది ఒక పుచ్చకాయ, వాటర్ మెలన్ అనుకోండి. ఈ వాటర్ మెలన్ పర్ఫెక్ట్లీ స్పెరికల్ షేప్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం షాప్లోకి వెళ్ళి వాటర్ మెలన్ బాగుందా లేదా తెలియాలనుకో మనం ఏం చేస్తాం, ఒక చిన్న పీస్ అని తీస్తాం. ఓకేనా? ఆ చిన్న పీస్ వాడు ఎలా కట్ చేస్తా అంటే చాక్ ఎత్తుకొని ఫ్రమ్ ద సరిగ్గా రావట్లేదు, ఓకే చూడండి వాడు ఏం చేస్తా అంటే చాక్ ఎత్తుకొని వెళ్ళి దాని యొక్క సెంటర్ నుంచి ఇలా ఒక కోన్ షేప్లో కట్ చేస్తాడు అన్నమాట. ఏదో కొద్దిగా ట్రై చేసి అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు
ఏదైతే ఇక్కడ కోన్ షేప్లో కట్ చేశాడో ఇలా ఉంటుంది అన్నమాట. స్పియర్ నుంచి కట్ చేశాం కాబట్టి ఇలా ఉంటుంది. అంటే పైన స్పియర్ ఒక సర్ఫేస్ వచ్చినట్టుగా కొద్దిగా ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏదైతే ఇక్కడ యాంగిల్ ఏర్పడిందో దీన్ని ఏమంటామంటే సాలిడ్ యాంగిల్ అంటాం. క్లియర్ ఫ్రెండ్స్? ఈ సాలిడ్ యాంగిల్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే స్టెరాడియన్ అంటాం. సింపుల్గా ఎస్ఆర్తో డినోట్ చేయొచ్చు. ఓకే, స్టెరాడియన్ సింబల్ ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఇది మనకేమవుతుందంటే ఇది పైన ఏదైతే ఇప్పుడు స్పియర్ నుంచి కట్ చేసాము, ఎంత పోర్షన్ కట్ చేసాము, పైన ఈ మిస్సింగ్ పార్ట్ ఉంది కదా, ఓకేనా, దాని యొక్క ఏరియా బై ఇది ఏదైతే రేడియస్ ఉందో దాని యొక్క స్క్వేర్ అన్నమాట. ఏరియా బై రేడియస్ స్క్వేర్. క్లియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ప్రీవియస్ డిస్కస్ చేసినప్పుడు యాంగిల్ మనకి ఎలా వచ్చిందంటే 2D యాంగిల్లో తీసుకున్నప్పుడు కంప్లీట్ యాంగిల్ 0 నుంచి 2π వరకు వచ్చింది. 2π ఎప్పుడు వస్తుంది? మొత్తం 360 degrees చేసినప్పుడు మనకు 2π వచ్చింది. ఓకేనా? సేమ్ అదేవిధంగా ఈ సాలిడ్ యాంగిల్లో ఏదైతే స్టెరాడియన్ అన్నానో దాని యొక్క వాల్యూ ఎంత రావస్తారంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ స్పియర్ చేశాడు. కంప్లీట్ స్పియర్ చేస్తే మనకి స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఓకేనా? స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా మనకి ఎంత అంటే 4πr² బై r². r² క్యాన్సిల్ వస్తే మనకి ఎంత వస్తుంది అంటే 4π వస్తుంది. అంటే దీని యొక్క వాల్యూ మనకి 0 to 4π ఉంటుంది. ఓకేనా? అదే 2D యాంగిల్ అయితే 0 నుంచి 2πకి ఉంటుంది అనమాట. క్లియర్ ఫ్రెండ్స్? సాలిడ్ యాంగిల్ మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటాను. ఓకేనా? సాలిడ్ యాంగిల్ ఏది ఇక్కడ ఫామ్ అయిందో దాని అర్థమైందిరా అంటే ఇక్కడ ఏదైతే ఏరియా వచ్చిందో ఏరియా బై ఆ రేడియస్ యొక్క స్క్వేర్. క్లియర్ ఫ్రెండ్స్? ఇది సాలిడ్ యాంగిల్ అంటే. ఓకేనా? చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ రెండు క్వాంటిటీస్ని మనం ఏమంటామంటే సప్లిమెంటరీ క్వాంటిటీస్ అంటాం. ఎందుకు సప్లిమెంటరీ క్వాంటిటీస్ అంటామంటే బికాస్ దే హ్యావ్ యూనిట్. దీనికి స్టెరాడియన్ ఉంది, దానికైతే రేడియన్, డిగ్రీస్ ఇవన్నీ కూడా ఉన్నాయంట, మినిట్స్, సెకండ్స్. ఓకేనా? వీటికి యూనిట్స్ ఉన్నాయి కానీ డైమెన్షన్స్ అనేవి లేవు. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే సప్లిమెంటరీ క్వాంటిటీస్ అంటాం. ఈవెన్ నేను మీకు ఫిజికల్ క్వాంటిటీస్లో టైప్స్లో చెప్పింది, ఫండమెంటల్ క్వాంటిటీ, డిరైవ్డ్ క్వాంటిటీస్, సప్లిమెంటరీ క్వాంటిటీస్. అక్కడ ఫండమెంటల్ అంటే బేస్ క్వాంటిటీస్, డిరైవ్డ్ అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ని యూస్ చేసుకుని తయారైంది. ఓకేనా? ఈ రెండింటికి సంబంధించి యూనిట్స్ ఉన్నాయి, డైమెన్షన్స్ ఉన్నాయి అన్నమాట. కానీ సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఎలాంటి క్వాంటిటీస్ అంటే వీటికి యూనిట్స్ ఉంటాయి కానీ డైమెన్షన్స్ అనేవి లేవన్నమాట. ఓకే, నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను మీకు కొద్దిగా తెలియాల్సిన కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను. అదే ఏంటంటే ఫస్ట్ థింగ్ లైట్ ఇయర్ అన్నమాట. మన విశ్వంలోనే అన్నిటికంటే ఫాస్ట్గా వెళ్ళే దాంట్లో ఒకటి ఏంటంటే ఈ లైట్ అన్నమాట. ఓకేనా? స్పీడ్ ఆఫ్ లైట్ మనకి ఎంత వస్తుందంటే 3 × 10⁸ మీటర్/సెకండ్. అంటే ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్ళేది ఏదైనా అంటే ఈ లైట్ అన్నమాట. ఎంత ఎక్కువ స్పీడ్ అంటే చాలా ఎక్కువ స్పీడ్. ఓకేనా? అది మనం అర్థం చేసుకోవాలనుకుంటే భూమిని దాదాపు ఒక సెకండ్ 9 రౌండ్లు చుట్టేయచ్చు అన్నమాట, అంత స్పీడ్ అది. ఓకేనా? చంద్రుడి పైన రీచ్ అవ్వాలి, ఇదే స్పీడ్లో వెళ్ళామనుకోండి, చంద్రుడి పైన రీచ్ అవ్వాలంటే 1.3 సెకండ్స్ పడుతుంది అన్నమాట. అంత ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అయ్యేది ఏదైనా అంటే ఈ లైట్ అన్నమాట. లైట్ ఇయర్ అనగానే చాలా మంది ఏమంటారంటే లైట్ ఇయర్ ఈస్ నథింగ్ బట్ టైం అనుకుంటారు. ఎందుకంటే పేర్లోనే లైట్ ఇయర్ అనేసి ఉంది. కానీ లైట్ ఇయర్ అనేది ఇయర్ కాదన్నమాట, టైం కాదన్నమాట. లైట్ ఇయర్ అంటే మీనింగ్ ఏదైనా అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ 1 ఇయర్. లైట్ ఒక సంవత్సరానికి ఎంత దూరం ట్రావెల్ చేశారు? సో సెకండ్కే 3 lakhs కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేయగలమా సార్ అంటే వెరీ బేసిక్ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేయాలి. మామూలుగా డిస్టెన్స్ ఫార్ములానే ఏంటి? స్పీడ్ ఇంటూ టైం.
నాకు స్పీడ్ తెలుసు ఎంత, 3 × 10⁸ మీటర్/సెకండ్. టైం ఇప్పుడు 1 ఇయర్లో ఇక్కడ మీటర్/సెకండ్ అంటున్నాం, అంటే ఇక్కడ టైం మనం సెకండ్స్లో తీసుకోవాలి. కానీ ఆ సెకండ్స్లో మనం తీసుకున్నాం 1 ఇయర్ అంటే 365 డేస్, 1 డే అంటే 24 అవర్స్, 1 అవర్ అంటే 60 మినిట్స్, 1 మినిట్ అంటే 60 సెకండ్స్. వీడంతా క్యాలిక్యులేట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది అన్నమాట. ఆ వాల్యూ నాకేంటంటే అంటే లైట్ ఇయర్. ఎంత సార్ అంటే నేను డైరెక్ట్గా చెప్పేస్తాను, 9.5 × 10⁻15 మీటర్స్. ఇది 1 లైట్ ఇయర్ అన్నమాట. కాబట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఏంద్రా అంటే ఆస్ట్రోనామికల్ యూనిట్. ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే మీనింగ్ ఏంద్రా అంటే ఇట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్. ఓకే, మన సోలార్ సిస్టంలో సన్ ఉంది, ఎర్త్ ఉంది అన్నమాట. ఓకేనా, ఈ సన్కి ఎర్త్కి మధ్య ఎంత దూరం ఉందో దీన్నే మనం ఏమంటామంటే 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటాం. క్లియరా? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇది కూడా అంతే, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, దేని యొక్క స్పీడ్ సార్, మనం పరుగుతుంటూ పోతాం అంటే మనం కాదనమాట. సన్ దగ్గర నుంచి లైట్ స్టార్ట్ అయ్యి ఎర్త్ పైకి రావడానికి 8 minutes 20 seconds పడుతుంది. ఓకే, లైట్ యొక్క స్పీడ్ ఎంత అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్. ఓకే, 8 minutes 20 seconds సెకండ్స్లో కన్వర్ట్ చేద్దాం. 8 minutes అంటే ఫస్ట్ 8 minutes సెకండ్స్లో కన్వర్ట్ చేసాం అనుకోండి, 480 seconds + 20 అంటే 500. క్లియర్ స్టూడెంట్స్? ఇది మనం మొత్తం మనకి 15 crores కిలోమీటర్స్ వస్తుంది, 150 million kilometers. ఓకేనా, సింపుల్గా ఇది 1.5 × 10⁻11 మీటర్స్ ఎంత వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇది మనకి ఆస్ట్రోనామికల్ యూనిట్ అన్నమాట. నెక్స్ట్ సేమ్ ఇదే తరహాలో ఇంకొక యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే పార్సెక్. పార్సెక్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్, ఇది ఎర్త్. దీన్ని పాయింట్ ఆఫ్ లా తీసుకుందాం. ఎందుకంటే ఒక వస్తువు చాలా దూరంగా ఉందనుకోండి, మనకు ఎలా కనిపిస్తుంది అంటే పాయింట్ ఆఫ్ లా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది సన్ అన్నమాట, ఇది ఎర్త్. ఈ రెండింటికి మధ్య ఎంత దూరం ఉందంటే ఆస్ట్రోనామికల్ యూనిట్ అన్నమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ 2 పాయింట్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడవుతాయి, చాలా దూరం వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఎంత దూరంలో నిలబడినానంటే, ఓకే, ఈ రెండింటితో యాంగిల్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, 2D యాంగిల్ అన్న. ఓకేనా, చూడండి ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఉందన్నమాట. ఎంత యాంగిల్ ఉందా అంటే 1 సెకండ్. ఎంత యాంగిల్ ఉంది? 1 సెకండ్. అంటే సన్కి ఎర్త్కి మధ్య 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ ఉంది. ఈ రెండు సిస్టమ్స్ని బేస్ చేసుకుని ఎంత దూరం వెళ్ళానంటే నా చూపు వల్ల ఈ రెండింటికి మధ్య యాంగిల్ నాకు ఎంత ఏర్పడింది అంటే 1 సెకండ్ యాంగిల్ ఏర్పడింది అన్నమాట. ఇప్పుడు నేను ఎంత దూరం అయితే వచ్చానో ఈ దూరాన్ని ఏమంటామంటే పార్సెక్ అంటాం. అది ఈ డిస్టెన్స్ అయినా అనుకోండి, లేకపోతే ఈ డిస్టెన్స్ అయినా అనుకోండి, దీన్ని మనం ఏమంటామంటే పార్సెక్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? చెప్పేది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఎలా సార్ క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఇందాక మనం డిస్కస్ చేసాం. ఎందుకంటే థీటా అంటే లెంత్ బై రేడియస్ అనేసి. ఎల్ అంటే ఈ ఆర్క్ లెంత్, థీటా అంటే ఇక్కడ 1 సెకండ్,
చూడండి 1 సెకండ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఆర్క్ లెంత్ వచ్చి 1 ఆస్ట్రానామికల్ యూనిట్ బై ఈ రేడియస్ ఆర్. ఓకే, ఇప్పుడు నాకు ఆర్ వాల్యూ కావాలనుకుంటే 1 ఆస్ట్రానామికల్ యూనిట్ బై రేడియస్, సారీ 1 సెకండ్. చెప్పేది బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా. కాకపోతే ఇది 1 సెకండ్ వచ్చి 1 సెకండ్ లాగా ఉండకూడదు. ఎందుకంటే ఇది మనము రేడియన్స్లో చేంజ్ చేయాల్సి వస్తుంది. రేడియన్స్లో ఎలా సార్ చేంజ్ చేయాలి? ఇప్పుడు చూడండి 1 డిగ్రీ అంటేనే 60 మినిట్స్, సెకండ్స్ చేయాలంటే 60 సెకండ్స్. ఇప్పుడు నాకు ఇది ఆన్సర్ వచ్చి సెకండ్స్లో వస్తుంది అన్నమాట. 1 డిగ్రీ అంటే 3600 సెకండ్స్ అన్నమాట, సేమ్ 1 అవర్ లాగా. ఓకే, ఇప్పుడు సెకండ్స్ని ఇప్పుడు 1 సెకండ్ కావాలంటే 1/3600 డిగ్రీస్. జస్ట్ వినండి, ఇవంతా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్తాను. 1 సెకండ్ అంటే 1/3600 డిగ్రీస్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలంటే రేడియన్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను డిగ్రీస్ని రేడియన్స్లో ఎలా కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేసుకొని ఈ వాల్యూ పెడితే నాకు ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ పార్సెక్ వాల్యూ వస్తుంది అన్నమాట. స్టూడెంట్స్, ఆ 1 పార్సెక్ నాకు ఎంత అంటే 3.865 ఇంటూ 10^16 మీటర్స్ అన్నమాట. ఇది ఒక పార్సెక్ వాల్యూ. ఇవంతా కూడా 3 కాన్సెప్ట్స్ కూడా నేను ఎందుకు చెప్పాను అంటే ఈ 3 ఏవైతే ఉన్నాయో లైట్ ఇయర్, ఆస్ట్రానామికల్ యూనిట్, పార్సెక్, ఇవంతా కూడా యూజ్డ్ టు క్యాలిక్యులేట్ వెరీ లాంగ్ డిస్టెన్సెస్. ఇవంతా కూడా లాంగ్ డిస్టెన్సెస్ని క్యాలిక్యులేట్ చేసే యూనిట్స్ లాగా మనకు యూజ్ అవుతాయి. ఓకే, పక్కన ఎక్కడో స్టార్ ఉంటుంది అన్నమాట. అది ఎంత దూరంలో ఉందా అంటే 50 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది అన్నమాట. 50 లైట్ ఇయర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆ లైట్ ఆ స్టార్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నీ దగ్గర రావడానికి 50 ఇయర్స్ పడుతుంది. అంటే నువ్వు పుట్టక ముందే అక్కడి నుంచి లైట్ స్టార్ట్ అయ్యి, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైమ్స్ స్టార్స్ చూస్తూ ఉంటావు. ఓకేనా, ఆ స్టార్స్ ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. మేబీ అది 50 లైట్ ఇయర్స్ దూరం ఉందా అంటే ఇప్పుడు నువ్వు చూసే లైట్ అది 50 ఇయర్స్ ముందే స్టార్ట్ అయిన దగ్గరకు వచ్చింది. ఓకేనా, మేబీ 20 ఇయర్స్ బిఫోరే ఆ స్టార్ యొక్క ఏజ్ అయిపోయి చచ్చిపోయిందేమో. ఐ మీన్ స్టార్ లైట్ ఇవ్వడం లేదేమో, కానీ ఆ లైట్ ఇప్పుడు కూడా నీ వరకు వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 50 లైట్ ఇయర్స్. అంటే ఈ రకంగా దూరంగా ఉన్న సబ్స్టెన్సెస్, దూరంగా ఉండే హెవెన్లీ బాడీస్ గురించి అవంతా మెజర్మెంట్స్కి మనకి యూనిట్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ లెన్స్ అనేవి యూజ్ అవుతాయి. క్లియర్ స్టూడెంట్స్, ఇవి కొన్ని బేసిక్ డైమెన్షన్స్ మనం డిస్కస్ చేస్తాం. సప్లిమెంటరీ క్వాంటిటీస్, సేమ్ అలాగే సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ కూడా మనం తెలుసుకునే ఉంటాం. ఓకేనా, ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో ఈ డైమెన్షన్స్ యొక్క యూజర్స్ ఏంటి అవంతా కూడా ఒకసారి కొద్దిగా క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.